హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని మన ఇంట్లోని ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 750 grams బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్లోకి ఇంకొన్ని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని కనీసం 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ని హాఫ్గా కట్ చేసి నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా తిప్పి దగ్గరికి చిన్న స్లైసెస్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి విడివిడిగా అయిపోతాయి. మనకు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పొడిగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి 750 grams చికెన్ తీసుకున్నాను. మీరు తీసుకున్న చికెన్ పీసెస్ని మరి పెద్ద సైజులో కాకుండా అలానే చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోండి. ఇందులోకి 1.5 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంకా అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొద్దిగా పుదీనా, అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇంకా అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగ, షాజీరా, ఇలాచి, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసేసుకోండి. చాలామంది ఇలా బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తుంటారు. ఒకసారి ఇలా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇవి 3 గ్రైండ్ చేసి ఇలా పేస్ట్లా చేసి వేసుకోండి. మీకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మూత క్లోజ్ చేసి ఒక 30 minutes అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. మనకి కారం, ఉప్పు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు అలాగే వదిలేస్తే కొన్ని ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అయిపోతాయి, కొన్ని ఆనియన్స్ సరిగా ఫ్రై అవ్వవు. చూడండి, ఈ విధంగా మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకాస్త కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ స్టేజ్లోనే ఆయిల్ని కాస్త బాగా స్ట్రైన్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ కొన్ని అలాగే పెట్టేసి, ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 20 ml దాకా తీసేద్దాం. మనకు ఒక 30 ml అయితే సరిపోతుంది నేను తీసుకున్న 750 grams చికెన్కి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే కొద్దిగా మెంతికూర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మెంతికూర అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్లో పెరుగు అనేది ఏం వేయడం లేదు. ఒకసారి ఈ విధంగా చికెన్ బిర్యానీలో పెరుగు ఏం వేయకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేస్తే కాస్త పీసెస్ అనేవి చప్పగా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. టొమాటో అనేది ఇప్పుడే వేయాలి, ముందుగా ఆయిల్లో వేయకూడదు. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కాస్త మసాలా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ పెరుగు కూడా వేయడం లేదు కాబట్టి కాస్త మసాలా ఎక్కువగా పడుతుంది. పెరుగు వేసే పాట అయితే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మసాలా అంత ఎక్కువగా అవసరం పడదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఇంకాస్త ఉప్పు, కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. నాకైతే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 20 నుంచి 30 ml వేసుకుంటే సరిపోతుంది. మనకి చికెన్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. అందులో మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ ఏం అవసరం పడదు. ఈ విధంగా కాస్త గట్టిగానే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేద్దాం. మూత క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చిన వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోని ఒక విజిల్ రానివ్వండి. ఇప్పుడు ఇంకా వేరొక స్టవ్లో బాస్మతి రైస్ని ఉడికించుకోవడం కోసం ఒక కడాయిలో ఒక 3 liters వరకు వాటర్ వేసుకోండి. నేను తీసుకున్న 750 grams ఒక 3 liters వాటర్ అయితే సరిపోతుంది. ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. మనం ఏవైతే చికెన్లో వేసుకున్నామో అవే బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి.
మనం ముందుగా ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో నుంచి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కల్లుప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇలా వాటర్ని బాగా తెల్లుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వాటర్ అంతా ఉంచేసి మనం ఈ బాస్మతి రైస్ని కనీసం 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని పిండుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ అనేది వైట్గా చాలా బాగా వస్తుంది. ఒకసారి కలిపేసి మనకి రైస్ అనేది ఒక 60 to 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి ఈ విధంగా రైస్ ఇలా చేతి ఇలా అంటే విరిగిపోతుంది. లైట్గా పలుకు అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వడగొట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదా, ఎక్కువగా వాటరీగా అలా లేకుండా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కాస్త వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా కాస్త బాస్మతి రైస్ వేసిన తర్వాత మళ్ళీ పైన నుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, ఇలాగ మనకి రైస్ మొత్తం కూడా లేయర్స్ లాగా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన నుంచి కొద్దిగా మిగిలేటువంటి అన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసేసి కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ మసాలాలో కొత్తిమీర వేసాం కాబట్టి నేనైతే వేయడం లేదు. పైన నుంచి ఒక 2 లెమన్స్ని నిమ్మరసంలా చేసుకొని వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. గరం మసాలా అయితే ఏం అవసరం లేదు, మనకి స్పైసెస్ వేసాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఇంకా అలాగే బాస్మతి రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా ఒక 50 ml వరకు వేసుకోండి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి కింద అనేది అడుగు అంటకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా పైన నుంచి కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఉండడం కోసం కాస్త ఫుడ్ కలర్ కూడా వేసాను. ఇప్పుడు పైన ప్రెషర్ కుక్కర్కి విజిల్ తీసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా స్టీమ్ బాగా పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 minutes అలాగే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 20 లేదా 30 minutes రెస్ట్ ఇవ్వాలి. మనకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేసి చూడొద్దండి. ఒక 20 minutes పక్కన పెట్టేస్తే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయిపోయింది కదా బిర్యానీ అనేది. ఎంత బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా, మనకి మసాలా కూడా చాలా బాగా సరిపోయింది. ఒకసారి చికెన్ పీసెస్ కూడా ఉడకాయలేవో చెక్ చేద్దాం. చూడండి, చికెన్ పీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. చూడండి, నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఒకసారి ఖచ్చితంగా నేను చూపించే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ చికెన్ బిర్యానీని ఎన్నో విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనకి ఇక్కడ చికెన్ అనేది ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వల్ల మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కొంతమంది లైట్గా మ్యారినేట్ చేసేసి అలాగే దమ్ పెట్టేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి కొన్నిసార్లు బాగా కుక్ అవుతాయి, కొన్నిసార్లు కుక్ అవ్వవు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నేను ఇక్కడ పెరుగు కూడా ఏం వేయలేదు కాబట్టి మనకి చికెన్ అనేది ఇంకా టేస్టీగా, కారంగా, ఉప్పుగా చాలా బాగుంటుంది. చూడండి, రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, అచ్చం మనకి రెస్టారెంట్లో దొరికే చికెన్ బిర్యానీ లాగానే చాలా బాగుంటుంది. ఇందులోకి షేర్వాతో తింటే ఇంకా బాగుంటుంది. ఈ షేర్వా అనేది నేను ఆల్రెడీ చేసి చూపించాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి. ఇప్పుడు ఇలా షేర్వాతో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఈ విధంగా ట్రై చేస్తే మనకి బిర్యానీ అనేది ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా. మీకు కావాలంటే ఇలా షేర్వాని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆనియన్ రైతాతో కూడా సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయాయి కాబట్టి మనకి టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.